అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. దుర్గగుడి అధికారులు ఈరోజు ఒక వినూత్నమైన ప్రయోగం చేస్తున్నారు. ఆ ప్రయోగం ఏంటి అని నేను చెప్పే ముందు ఒక్కసారి చూడండి. ఇక్కడ జనరల్గా ప్రతిరోజు కూడా ఇక్కడ మనం చూస్తున్నది ఈ క్యూ లైన్ అంతా కూడా సర్వదర్శనం. అంటే ఈ రెండు క్యూ లైన్లు కూడా సర్వదర్శనం అంటే ఉచిత దర్శనాలు. ఉచిత దర్శనంలో భక్తులు ఒక్కడు కూడా లేరు. ఎక్కువ మంది అంటే దాదాపుగా 70 to 80% భక్తులు వచ్చేది ఉచిత దర్శనం. ఉచిత దర్శనంలో భక్తులు ఎవరు లేరు. కానీ ఇక్కడ మీరు చూస్తున్న మరొక క్యూ లైన్ కనబడుతోంది కదా, ఈ క్యూ లైన్ అనేది 500 రూపాయల క్యూ లైన్. 500 రూపాయల క్యూ లైన్ పూర్తిగా కెట్టకెట్టలాడిపోతుంది. సర్వదర్శనానికి సంబంధించి భక్తులు ఎవరు లేరు. బేసిక్గా ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతమంది భక్తులు 500 రూపాయల టికెట్ కొనుక్కొని ఇటు వస్తున్నారా అనే ఒక డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఉచిత దర్శనంలో ఎవరు లేకపోవడం అనేది మరీ వింతగా ఉంటుంది. కానీ దుర్గగుడి అధికారులు తీసుకున్న ఒక నిర్ణయం, అది కూడా ఒక ప్రయోగాత్మకమైన ఒక నిర్ణయం అయితే ఇప్పుడు అమలు చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ దుర్గగుడికి సంబంధించిన ఈఓ అలాగే చైర్మన్ ఇద్దరు కూడా దగ్గరుండి ఈ ప్రయోగాన్ని పరిశీలిస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ 500 రూపాయలు వచ్చే క్యూ లైన్ మొత్తం కూడా పూర్తిగా సర్వదర్శనం కింద పెట్టారు. ఒక గంట పాటు ఒక ప్రయోగాత్మకంగా మేము ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా 500 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళిపోండి అని చెప్పి పంపించారు. ప్లస్ మనం చూస్తున్నాం కదా ఎంట్రీ, అక్కడ 500 రూపాయల దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా ఈ ఎంట్రీకి వస్తారు. ఆ వెనకాల కనబడుతున్న బారికేడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీ దర్శనం. వాళ్ళు అలా చుట్టూ తిరిగి ఈ లోపల నుంచి వచ్చి క్యూ లైన్లో నుంచి ఇట్లా చుట్టూ తిరిగి అమ్మవారిని దాదాపుగా ఒక 20 అడుగుల మనకు డిస్టెన్స్లో అమ్మవారిని చూసే పరిస్థితి ఉంటుంది. కానీ ఉచిత దర్శనానికి వచ్చే వీళ్ళెవరు కూడా టికెట్ కొనలేదు. అమ్మవారిని ఉచితంగా చూద్దాం, ఉచిత దర్శనంకి వద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా దుర్గగుడి అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మ, ఉచిత దర్శనానికి వచ్చారా మీరు? కానీ మీరు ఉచిత దర్శనానికి వచ్చినా మీరు చూసారా, మీకు గర్భగుడి దాకా వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపించింది. అమ్మ దీక్షలో చాలా సంతోషంగా ఎంత బాగుందో నాకు చాలా సంతోషం. నాయన ఈ వయసుకి 60 సంవత్సరాలకి నాకు ఇంత అదృష్టం కలిగించినందుకు ఆయన వల్ల చాలా అనుకున్నారా? అంటే ఫ్రీ లైన్లో నుంచి మమ్మల్ని ఎందుకు అటు తీసుకెళ్తాను అనుకున్నారా? అంటే చెప్పారా? అంటే మేము ఫ్రీ లైన్ వస్తున్నాం కదండి, గర్భగుడిలో పంపిస్తారండి అని అడిగారా? ఏమీ లేదు, తల్లే తీసుకెళ్ళిపోయింది. తల్లి దీక్షలో నాకు ఇంత అదృష్టం కలిగినందుకు ఇవాళ చాలా కృతజ్ఞత. మంచి దర్శనం జరిగింది మాకు. ఇవాళ ఫ్రీ దర్శనానికి వచ్చారు, అనుకోకుండా వచ్చాం మేము ఇక్కడికి. శ్రీశైలం వెళ్ళాం, ఇలా వచ్చాము ఇక్కడికి. కానీ మంచి దర్శనం ఇచ్చారు మాకు. ఇవాళ చాలా బాగుంది. ఎప్పుడైనా వచ్చారండి? అంటే అక్కడ బేసిక్గా మీరు వెళ్ళిన టికెట్ 500 రూపాయల టికెట్, దాన్ని ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఫ్రీ దర్శనానికి చేశారు. అవును, చాలా బాగా ఇచ్చారు దర్శనం. మంచి దర్శనం దొరికింది మాకు. ఇవాళ మంచి పుణ్యం చేసుకున్నాం. ఇవాళ చాలా మంచిదండి. అమ్మని ఇవాళ చూసినందుకు నేను 2 రోజులకోసారి వస్తా. అట్లయినా ఇవాళ ఈ దర్శనం ఇచ్చినందుకు ఆ స్వామికి చాలా కృతజ్ఞతలు. సో ఇట్లా చాలామంది వస్తూ ఉన్నారు. ఇక్కడ 500 రూపాయల టికెట్ కొనే వాళ్ళందరూ కూడా ఒకటే క్యూ లైన్. కానీ అదృష్టం, అమ్మవారి అదృష్టం ఉండాలి, దగ్గర నుంచి చూసి అదృష్టం ఉండాలి అని చెప్పిన నేపథ్యంలో ఇంతమంది కూడా వస్తున్నారు. సార్, టికెట్ కొన్నారా? ఈ దర్శనానికి 500 రూపాయల క్యూ లైన్లో తీసుకెళ్ళారు. ఎలా అనిపించింది? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మొక్కుంది చాలా తల్లి దండం పెట్టుకొని బయలుదేరాము. అంతా సవ్యంగా జరిగింది. అన్ని దగ్గర కూడా చాలా ఫ్రీ, బస్సు కూడా వెంటనే దొరికింది, వెంటనే ఖాళీగా ఉంది. చాలా దర్శనం కూడా చాలా ఫాస్ట్గా జరిగింది. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం మేము. యాక్చువల్గా ఫ్రీ దర్శనానికి పంపించారండి. ఇవాళ ప్రయోగాత్మకంగా ఒకటి చేశారు. ఏంటంటే ఏదైనా వారంలో ఒక రోజు లేదా 10 రోజులకు ఒక రోజు ఇలాగా ఫ్రీ దర్శనం వాళ్ళందరినీ కూడా అమ్మవారి గర్భగుడి అంతరాయంలోకి పంపించాలనుకుంటున్నారు. అది ఆ నిర్ణయం తీసుకోవడం మొదటి వ్యక్తులు మీరే ఇక్కడ లోపలికి వచ్చే భక్తులు. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మేము ఫస్ట్ టైం వచ్చాము, హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా బాగుంది. ఇలాంటి పథకం ఎవరైతే పెట్టారో వాళ్ళకి బాగా అభినందిస్తున్నాము. ఇలాంటి పథకం పెట్టాల్సిందే. మా లాంటి భక్తులకి 500, 120 రూపాయలు ఇవ్వలేం. ఇలాంటి ఫ్రీ ఉచితమైన తల్లిని మనస్ఫూర్తి తలుచుకుంటాం కనుక ఈ అభిప్రాయం తీసుకోవడం వల్ల మేము తల్లి దగ్గరికి వెళ్ళి దండం వచ్చిన అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అంటే మీరు 500 రూపాయల టికెట్ ఎప్పుడైనా కొనుక్కొని వెళ్ళారా? లేదండి, బాగుంది. చాలా బాగా అయింది దర్శనం. వైజాగ్ నుంచి వచ్చాము. అలా అమ్మవారు ఎంత బాగా కనిపించారంటే ఎంత బాగా అయిపోయింది దర్శనం తెలియదు. ఇలాగ వచ్చాము, అలాగే అయిపోయింది. చాలా బాగా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అసలు ఊహించలా ఫ్రీ దర్శనానికి వచ్చి మమ్మల్ని అలా 500 రూపాయలు తీసుకెళ్తారని మీరు అనుకున్నారా? అనుకోలేదు సార్, అనుకోలేదు. అమ్మవారే మాకు తీసుకెళ్ళింది. మాకు అదృష్టం అది. అసలు అనుకోకుండా బాగా అయ్యింది, అదృష్టం అది.
లక్కీ భక్తుల్లో మీరేనండి ఉంది, ఎందుకంటే ఎవరికి చెప్పకుండా చేశారు ఇది. ఎవరికి అస్సలు మాకు తెలియదు, వస్తామని తెలియదు. దర్శనం అనుకుని వచ్చాము, మంచి దర్శనం దొరికింది, సంతోషం, హ్యాపీ. బాగా అయ్యింది అనమాట. వస్తామని కూడా మాకు తెలియదు, రాకనే అలాగే అయ్యింది, బాగా అయ్యింది. ఈ వినూత్న ప్రయోగం చేసిన ఇద్దరు కూడా మనతో ఉన్నారు. ఈఓ గారు ఇక్కడే ఉన్నారు, అలాగే చైర్మన్ ఉన్నారు. సార్, భక్తులైతే కళ్ళమంట నీళ్లు పెట్టి కానీ చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు వచ్చింది ఫ్రీ దర్శనానికి, మీరేమో 500 రూపాయలు తీసుకెళ్లారు. సో ప్రయోగం అయితే నిజంగా భక్తులే హ్యాపీగా ఉన్నారు. ఎందుకని వచ్చింది ఈ ఆలోచన? ఎందుకంటే చాలామంది ధర్మదర్శనంలో గంటల గంటల కొద్దీ నిలబడుతున్నారు, వస్తున్నారు, దూరం నుంచి చూసుకుంటున్నారు. దాదాపు 20 అడుగులు 25 అడుగుల దూరంలో నుంచి అమ్మవారిని చూసుకుంటూ బయట నుంచి మొక్కుకొని వెళ్తున్నారు. మేము కూడా ఉదయం అనుకుంటున్నాం, చాలామంది ధర్మదర్శనం ఎప్పుడు నడుస్తుంటుంది, ఉదయం 4 గంటల నుంచే ధర్మదర్శనం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ఖడ్గమాల పూజ చేసుకుంటున్నా కానీ ధర్మదర్శనం వాళ్ళు దూరం నుంచి అమ్మవారిని చూసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు ఒకసారి మనం ప్రయోగాత్మకంగా ఒకరోజు 1 గంట సేపు చేయకూడదు అని ఉదయం మేమిద్దరం మాట్లాడుకున్నాం, చైర్మన్ గారు నేను. సరే, ఈరోజు మంగళవారం మధ్యాహ్నం భోజనం తర్వాత ఎవరు పెద్దగా విఐపీలు కూడా ఉండరు, 500 టికెట్ తీసుకునే వాళ్ళు కూడా ఇబ్బంది ఉండదు, ధర్మదర్శనం వచ్చే వాళ్ళకి అంతరాలయం తీసుకెళ్తే వాళ్ళ ఆనందం హద్దులు ఉండవని చెప్పేసి చైర్మన్ గారు ఇద్దరం ఆలోచించేసుకుని అప్పటికప్పుడే అమలు చేసేసుకున్నాం. సో ఆ విధంగా ఈరోజు యాక్చువల్గా సార్, అంటే వచ్చిన వాళ్ళెవరికీ తెలియదు ఇవాళ ధర్మదర్శనం అని, మీరు ఎక్కడ ప్రచారం కూడా చేయాలి. బట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటి మమ్మల్ని ఈ లైన్లో తీసుకెళ్తున్నారు అని చాలామంది, మరి టికెట్లు ఇవ్వకూడదు సార్ అన్నా కూడా పర్లేదు 2 అన్నారంట. సో అంటే ఈ ప్రయోగం చాలా సక్సెస్ అయింది సార్. బట్ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే 500 రూపాయల టికెట్ బేసిక్గా మీరు తీసుకెళ్ళింది గర్భగుడి దాకా వెళ్ళారంటే అదే కాన్సెప్ట్. మరి 500 రూపాయల టికెట్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఇబ్బంది కదండి, ఎంతమంది క్రౌడ్ ఒకవేళ వస్తే 1 గంట. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళని కాసేపు ఆపుతాం. ఇప్పుడు అంతరాలయంలో వెళ్తాము అనుకున్న వాళ్ళు 5 నిమిషాలు కాకుండా 10 నిమిషాలైనా ఆపుతాం, ఖచ్చితంగా ఆగుతారు సంతోషంగా. బట్ 500 వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రివిలేజెస్ కూడా కాపాడుకోవాలి. సో ఆ విధంగా కూడా ఆలోచించుకుంటున్నాం. ఇట్స్ ట్రయల్ రన్, మనం ఇంప్లిమెంట్ చేస్తామా లేదా ఏంటనేది భవిష్యత్తులో ఇంకా స్టడీ చేసి చూస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు మీరు స్టడీ చేశారు, స్టడీ చేశాక మీకు అర్థమైంది సార్. చూస్తున్నాం, అంటే ఈరోజు మాత్రం అలా ఉంది కాబట్టి పర్వాలేదు. ఒకవేళ సడన్గా విఐపీస్ రావచ్చు, ఆ టయానికి పెద్ద పెద్ద వాళ్ళు రావచ్చు, 500 టికెట్ గల వాళ్ళు రావచ్చు, దూర ప్రాంతం నుంచి రావచ్చు, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు రావచ్చు. సో ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఏం చేస్తామనేది మనం డెసిషన్ తీసుకుంటాం. సార్, అమ్మవారే మమ్మల్ని గుడి మీదకి రప్పించింది, ఇంత ఖాళీగా ఉండి విఐపీలోకి వెళ్తామని అనుకోలేదు, అమ్మవారి దయ్య అమ్మవారే నడిపించిందని భక్తులు ఫీల్ అయిపోతున్నారు. వెనకాల ఉన్న మీ ఇద్దరిని వాళ్ళకి తెలియదు, బట్ మంచి ఆలోచన చేశారు. అంటే ఈ ఆలోచన రావడానికి ప్రధాన రీజన్ ఏంటి సార్? అంటే దూరంగా దర్శనం చేసుకున్నారనా, లేకపోతే అంటే 500 రూపాయలుగా టికెట్కి వెళ్తే అంటే రేపొద్దున ఇంకా దర్శనం ఇంత దగ్గరగా చూడొచ్చు అనే ఆలోచన మిగతా వాళ్ళు తీసుకురావచ్చనా? ఇప్పుడు ఇక్కడ వచ్చే భక్తులు 80% ఆ అమౌంట్ స్పెండ్ చేయలేకే వాళ్ళు ధర్మదర్శనం వెళ్తున్నారు. నిజానికి 80%, 20 కొనొచ్చు, కానీ సెంటిమెంట్ ఉంటుంది వాళ్ళకి. మనం ధర్మదర్శనంలో వెళ్ళాలి, నేను వస్తాను తల్లి నీ దగ్గరికి, ధర్మదర్శనంలో వస్తాను తల్లి అని మొక్కినే వాళ్ళు కూడా ఉంటారు, చాలా రకాలు ఉంటారు. వాళ్ళందరూ సపరేట్ చేయడం కోసం మేము అసలు ఎలా ఉంటుంది ఇది, వాళ్ళని మనం ఎలా ఈ భక్తుల్ని ఆనందపరచాలంటే మనం ఏం చేద్దాం, 1 గంట ట్రైల్ వేద్దాం, మనం చూద్దాం దాన్ని. పోయిందేముంది, ఆ తల్లికి తీసుకెళ్తే వాళ్ళు అసలు మేము అక్కడ చెప్పగానే మీరు ఆగండి అమ్మా, మీరు ఆ లైన్లో కాకుండా మిమ్మల్ని లోన తీసుకెళ్ళిపోతున్నాం అంటేనే వాళ్ళు ఆనందపడిపోయారు. అక్కడ నవ్వు అర్థం కాలే వాళ్ళకి, అసలు నిజమా కాదా, ఏం చేస్తున్నారు వీళ్ళని. మరి వాళ్ళని మీరు చూశారు, కావాలని ఇలా చేశాము, ముందు ముందు ఉంటుందా లేదా అంటే మరి మా సిబ్బంది ఏ ఓలీలు అంతా ఉండారు కదా, అది బ్యారేజ్ చేసుకుని మేమంతా కూడా ఏం జరుగుద్ది, మరి దీనివల్ల ఏంటి మీరు అడిగారు. ఇప్పుడు 500 కొని వస్తారు కదా అని 500 లైన్ ఉంది అనుకుంటే వీళ్ళు మీరు యువ గారు చెప్పినట్టుగా 5 కాదు 10-15 నిమిషాలు ఆగినా కూడా మేము లోన్ తీసుకెళ్తామంటారు. అరగంట ఆపినా కూడా ఆనందపడతారు వాళ్ళు. మేము ఆగుతామండి అంటారు వాళ్ళు. వాళ్ళని 20 మంది పంపిస్తాం, మళ్ళీ వీళ్ళని వదులుతాం. అది కూడా మధ్యాహ్నం పూట బిగించేస్తాం, చేసాం. అది ఏ వారం ఎప్పుడు చెప్పాం. బాగుంది, మనకి ఇబ్బంది లేదు, 500 భక్తులకి ఇబ్బంది లేదు, 500 భక్తులు లేరు ఇప్పుడు అనుకున్నప్పుడే ఆ పని చేస్తాం మేము. ఎవరికి యాక్చువల్గా మనం కానీ మీరు కనుక డే టు టైం చెప్తే ఫ్రీగా వాళ్ళందరూ ఆగిపోతారు రెడీగా, ఎందుకంటే 1 గంటలో మన ఎట్లా 500 రూపాయలకి వెళ్ళొచ్చే అవకాశం ఉంటుంది కదా సార్. యువ గారు నేను భోంచేసి లేచి వచ్చి అందరిని రమ్మన్నా సిబ్బందిని. మా ఏఈఓలకి సిబ్బంది కూడా చెప్పాం, టైము ఎవరికీ చెప్పాం. వస్తాము వాళ్ళ 10 గంటల ముందు వచ్చాం మేము. ఈరోజు వచ్చేసి రండి అని వెళ్ళాము. ఇగో ఈ మూయండి లైన్ చేయండి, వీళ్ళందరినీ ఫ్రీగా తీసుకెళ్ళాలన్నాం. సడన్గా జరిగింది ఇది. రేపైనా అంతే, మేము ముందుగా చెప్పాం అసలు. ఇక్కడ మెచ్చుకోవాల్సిన ఇద్దరు ఏంటంటే 500 రూపాయలు నష్టపోతున్నాం అనే ఫీల్ లేకుండా, ఎందుకంటే భక్తులకి 500 రూపాయలు టికెట్ కొంటే ఆదాయం పెరుగుతుంది అనేది వేరే విషయం. బట్ మీరు ఆ ఫీల్ తీసేసి ఇంతమంది 100 మంది భక్తుల్ని ఫ్రీగా పంపించారు. సో ఇదైతే మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా, ఉండదండి? మనం అన్ని డబ్బులు ఎక్కేయకూడదు. ఆ తల్లికి మనం ఎంత ధర్మదర్శనం చేయించినా కూడా ఆ తల్లికి ఇంకా ఆదాయం పెరుగుద్ది.
ఆ భక్తులకి వచ్చిన వాళ్ళకి ప్రేమ పెరిగి వాళ్ళు, నేను ఎంతోమంది మామూలు లైన్లో చూస్తూ ఉంటాను, డబ్బులు తీసి 500 చెక్లు సాధారణ లైన్లో వేసేవాళ్ళని నేను చూశాను. నేను ధర్మదర్శనంలో వచ్చిన వాళ్ళని 500, 10,000, 5,000 వేసిన వాళ్ళని నేను చాలామంది చూశాను మొన్న దసరా ఉత్సవాల్లో. కాబట్టి అసలు ఆ భయమే లేదు మనకి. ఆదాయం తగ్గుద్దనే భయమే లేదు, ఆదాయం పెరుగుద్ది, ఇబ్బంది ఏమి ఉండదు. అది చేస్తామా చేయలేమా అనేది మేమంతా డిస్కస్ చేసుకుని యువ గారు నేను మా సిబ్బందితో ఆలోచించుకుని అది ప్లాన్ చేస్తాం. ఫస్ట్ మీ ఇద్దరిని అయితే ఖచ్చితంగా అభినందించాలి. ఇంతమంది లోపల ఎంతమంది వెళ్ళారు లోపలికి ఉచితంగా, అది కూడా సాధారణ క్యూ లైన్లో నుంచి అందరూ కూడా 500 రూపాయల క్యూ లైన్లోకి ఒక్కసారిగా వెళ్తే వాళ్ళు భక్తులు కూడా ఆశ్చర్యపోయారు. నిజమా కాదా అనుకున్నారు. టికెట్ లేదని కూడా చెప్పారు. కాదు ఈరోజు ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సో 500 రూపాయలు ప్రస్తుతానికి అయితే క్యూ లైన్ పెద్దగా లేదు కాబట్టి ఈరోజు అయితే వర్కౌట్ చేయగలిగారు. బట్ ఇట్లాగా ప్రయోగాత్మకంగా అమ్మవారి దర్శనం ఉచితం, అంటే ఉచిత దర్శనం వచ్చే వాళ్ళందరికీ కూడా అమ్మవారి దర్శనం గర్భగుడిలో నుంచి అమ్మవారి దర్శనం చేయించే అవకాశం అనేది దుర్గగుడి అధికారులు కల్పించడం నిజంగా భక్తులంతా కూడా సంతోషిస్తున్నారు. ఇలా వారానికి ఒకసారి నెలకు ఒకసారి కనుక చేపిస్తే అదృష్టవంతులైన భక్తులు ఖచ్చితంగా అమ్మవారిని చాలా దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. ఇది ప్రయోగాత్మకంగా భక్తులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే దేవస్థానానికి సంబంధించిన అధికారులు, చైర్మన్, ఈవో అందరూ కూడా సాటిస్ఫై అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఇది కొనసాగే అవకాశం కనబడుతుంది. బట్ ఎప్పుడు ధర్మ దర్శన టికెట్లోని 500 రూపాయలు తీసుకెళ్తారని మాత్రం చెప్పరు. మీరు ఫ్రీ దర్శనంలో ఉంటే ఎప్పుడైనా అది జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి.